దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మూడో దినాన తిరిగి లేచి నేను వెళ్తున్నాను, పరిశుద్ధాత్మను మీ కొరకు, ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అని అన్నాడు. ప్రతి ఆదివారము పరిశుద్ధాత్ముని పొందే దినం, పరిశుద్ధాత్ముని నింపుకునే దినం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందే దినం. ఎప్పుడైతే ఆదివార దినమున దేవుని యొక్క ఆత్మను కనుక మనం పొందితే మన కుటుంబ జీవితంలో కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ మంచి ఆదరణ మనకు కలుగుతుంది. హల్లెలూయా! పరిశుద్ధాత్మను పొందాలి. ఈ దినాన నేను నీ మందిరానికి వెళ్తున్నాను, నీ ఆత్మ చేత నేను నింపబడాలి, నీ ఆత్మను పొందుకోవాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. హల్లెలూయా! నువ్వు నీటి మూలముగా జన్మించినంత మాత్రాన సరిపోదు, ఆత్మ మూలముగా జన్మిస్తే తప్ప ఆ పరలోక రాజ్యం మన వశము కాదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నేను ఒకటి అడుగుతున్నాడు, నీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది? నీ దృష్టి దేని మీద ఉంది? నీ శరీరానికి తగిన మరమ్మతులు చేసుకుంటావు కదా, నీ ఆరోగ్యానికి తగినట్లుగా మరమ్మతులు అంటే తెలుసు కదా, గోళీలు వాడడమో, సరిగా టైంకు తినడమో, ఇంకా ఇది తినొద్దంటే ఇది తినొద్దు, అది తినొద్దంటే అది తినొద్దు. హల్లెలూయా! కానీ నీ ఆధ్యాత్మిక జీవితం గురించి నువ్వు ఒకసారి ఆలోచించు. ఎన్నో ఆదివారాలు నీ మందిరానికి వస్తూ పోతూ ఉన్నావు, కానీ నీ ముఖము దేవునికి ఏ విధంగా అవుపిస్తుంది? ఈ లోకానికి నువ్వు అందంగా అవుపిస్తున్నావా? దానికి ఇచ్చే సమయం కనీసం ఆదివారం ఒక్కరోజు ఇయ్యరాదు నీ దృష్టికి? నేను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 24:16 వచనంలో ఒక మాట మనకు కనబడతా ఉంది. ఆ చిన్నది మిక్కిలి చక్కని. హల్లెలూయా! ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రిబకా గురించి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, చక్కనిది. హల్లెలూయా! రెండు గుణాలు ఉండాలా నిన్ను అనేటప్పుడు, రెండు విశేష గుణాలు రావాలి నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో. ఆ చిన్నోడు, ఆ చిన్నది, నా బిడ్డ మిక్కిలి చక్కనిది అని అనిపించుకునే స్థితిలో నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఈ ఆదివారపు ఆరాధనే దేవుని యొక్క ఆత్మను పొంది, దేవుని యొక్క ఆత్మను మనం అనుభవించి, దేవుని చేత ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. హల్లెలూయా! ఆ కుటుంబము చాలా మంచిది అని అంటే ఏంటంటే గొప్ప సాక్ష్యం. హల్లెలూయా! నా బిడ్డ చాలా మంచోడు, నా కుమారుడు చాలా మంచోడు. దేవుని చేత నువ్వు అనిపించుకోవడానికే ఈ ఆదివారపు ఆరాధన. ఆ యొక్క ఉద్దేశంతోనే నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు వినాలి అని అంటే వినేటట్లుగా చేసేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకోసానికి పరిశుద్ధాత్మను పొందితే దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ, కొన్నిటిని మనము నెరవేరుస్తాము. మనము నెరవేరుస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు? రిబకాన్ అన్నట్లుగా దేవుడు నిన్ను నన్ను అనడానికి ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా! ఆదివారం నిన్ను చూసి ఏమనుకోవాలా? రిబకా నన్ను పిలిచినట్లుగా పిలవాలి. హల్లెలూయా! మార్కు సువార్త 11వ అధ్యాయము 9-10 వచనాలు మనము చదువుకుందాం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును
వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో జయము 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 అని కేకలు వేస్తుంటే ఇక్కడేం కేకలు? ఇక్కడేం కేకలు? నువ్వు చూడు, అందరి హృదయాలలో ఒక్కొక్క కేక ఉంటుంది. ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క కేక. పాపపు కేకలు, ఈర్ష్య కేకలు, కోపము, ఓర్వలేని కేకలు. హల్లెలూయా. ఎప్పుడైతే సర్వోన్నతమైన స్థలములో ఉన్నవాడు స్తుతి నొందితే, స్తుతుల మీద ఎవరుంటారు? ఆయన ఆసీనులైన వాడు. హల్లెలూయా. స్తుతులే ఆయనకు సింహాసనం, స్తుతుల మీదనే ఆయన కూర్చుంటాడు. ఎప్పుడైతే నువ్వు స్తుతులు చెల్లిస్తుంటావో నీ పరిస్థితులన్నింటినీ గమనించడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. కూర్చున్నవాడు జడ్జి ఎక్కడ కూర్చుంటాడు? నిలబడి చెప్తుంటాడా? జడ్జి కూర్చుంటాడు. కూర్చుంటే చెప్పేవాని ప్రతి 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 అంశాన్ని గమనించి వానికి తీర్పునిస్తాడు. హల్లెలూయా. నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుని యొక్క మరి అనుగ్రహం ఉండాలంటే నువ్వు దేవుని స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడానికి నువ్వు ఇంటికాడ స్తుతించలేవు. సరైన రీతిలో స్తుతించగలుగుతాము, కానీ సరైన రీతిలో స్తుతించలేము. కానీ గుడిలో మాత్రము తప్పనిసరిగా నువ్వు దేవుని స్తుతి తప్ప నీకు వేరే ఏది గుర్తుండదు. కొద్దిసేపు దాకా, ఒక అర్ధ గంట దాకా దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుని ఆరాధించాలి, అయ్యగారు ఏం చెప్తున్నాడు వినాలి, దాని ప్రకారం జీవించాలి అనే ఒక ఆలోచనతో కూర్చుంటావు. హల్లెలూయా. కానీ నీవు అనుకున్నట్లుగా, మనం అనుకున్నట్లుగా జీవించలేకపోతావు. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్ముడు నువ్వేమేమి అనుకుంటున్నావో ఒక్కొక్క దానిని అన్నిటినీ సరి చేసుకుంటూ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి వచ్చి మనము స్తుతిస్తాము అని చెప్పి కూడా స్తుతించకుండా ఉంటుంటాము. కాబట్టి ఆ పరిశుద్ధాత్మని ఈ మందిరములోని పొంది నువ్వు అనుకున్న దానిని సాధించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో, నువ్వు అనుకునే మార్గంలో, నువ్వు ఒప్పుకున్న స్థితిలో నువ్వు బ్రతికేటట్లుగా ఆ పరిశుద్ధాత్ముడే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలంలో కొంతమంది ఉన్నారు దేవుని స్తుతించడానికి. ఆ ఉన్నత స్థలములో ఉన్న వాళ్ళు ఎవరిని స్తుతిస్తున్నారు? సర్వోన్నతమైన స్థలములలో మీద నివసించే వారిని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలం సర్వోన్నతమైన స్థలములలో నివసించు యెహోవా స్తుతి నొందునుగాక, స్తుతి నొందునుగాక అని అక్కడ ఎవరు స్తుతిస్తున్నారు? ఉన్నత స్థలములలో ఉన్నవారు. హల్లెలూయా. మన జీవితాలలో కూడా రెండు రకాల విశేష గుణాలు మనలో దేవుడు నీలో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు బ్యాప్టిజం పొందుకున్నావు, కానీ నువ్వు ఆత్మను పొందాలి, ఆత్మీయంగా నువ్వు జన్మించాలి. ఆ రెండు రకాలుగా నువ్వు జన్మిస్తేనే తప్ప ఎక్కడుంటావు? పరలోక రాజ్యంలో ఉంటావు. లేకపోతే ఎక్కడుంటావు? నీ ఊర్లోనే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ ఉన్నతమైన స్థలముల్లో నీవు నివసించాలనే, నేను నివసించాలనే దేవుడు
ఈ యొక్క ఆదివార దినమున లేకపోతే పెంతెకోస్తు దినాన తన పరిశుద్ధాత్మని దేవుడు ఈ లోకములోనికి పంపించి మనలందరినీ ఏం చేస్తున్నాడు? ఉన్నత స్థలములోనికి తీసుకొని వెళ్ళి సర్వోన్నతమైన స్థలములో నివసింపజేయడానికి దేవుడు పరిశుద్ధాత్ముడు ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఒకే విషయం, ప్రభువా నేను నీ ఆత్మను పొందాలి అని మన ఆలోచన ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆయన ఇంట ఎన్ని ఉన్నాయట? అనేకమైన నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు ఒక నివాసం ఉంది. ఇంకా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే దేవుడు నీ కొరకు స్థలము ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆ స్థలంలో నువ్వు నివసించాలంటే నీకంటూ ఒక యోగ్యత ఉండాలా ఉండొద్దా? ఆ యోగ్యత ఏంటి? దేవుని యొక్క ఆత్మను పొందడం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము అనుభవంలోనికి నువ్వు రావడం. హల్లెలూయా. కనుక ఈ ఆదివారం ఉన్నదే దాని కొరకు. మిక్కిలి అందమైన దానవి, దివ్య సుందరుడివి అని దేవుడు నేను అనాలని ఆశపడతా ఉన్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకోసానికే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలా? నువ్వు స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఆసీనుడవుతాడు. తన పరిశుద్ధాత్మ అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను చూసి నువ్వు స్తుతిస్తుంటే, నువ్వు ఆనందపడుతుంటే రిబికానన్నట్లుగా, మోసేనన్నట్లుగా అని సంతోషపడాలని ఆశపడతా ఉన్నాడు. కానీ ఆదివారం నువ్వు వీడికి వచ్చి దేవుని దుఃఖపెట్టి వెళ్తున్నావా? దేవుని సంతోషపెట్టి నువ్వు వెళ్తున్నావా? నీకు నువ్వే అంచనా వేసుకో. నేను చెప్పడం దేనికి? నీకు నువ్వే ఆలోచన చేసుకో. రిబికాను పిలిచినట్లుగా నేను పిలువబడాలి, మోషేని పిలిచినట్లుగా పిలువబడాలి. నేను ఆశపడుతున్నానయ్యా, కానీ నేను ఆశపడుతున్నా కానీ దాని ప్రకారం జీవించలేకపోతున్నా. నీ పరిశుద్ధాత్మను నా పైన కుమ్మరించు, నీ శక్తిని నాకు అనుగ్రహించు. ఎన్నో రకాలుగా మనం నివసించకుండా ఆర్థికంగాను, మానసికంగాను, రోగపరంగాను, శారీరక ఎన్నో రకాలుగా వాడు అడ్డంకులు వేస్తూ ఉంటాడు. వాటన్నిటిని ఒక్కొక్కటిని కట్ చేసుకుంటూ వాటన్నిటిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం చేస్తూ బయటపడేస్తాడు. హల్లెలూయా.